వాట్సాప్లో త్వరలో రానున్న యూజర్ నేమ్ ఫీచర్పై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ ఫీచర్తో మోసాలు, నకిలీ ఖాతాల ప్రమాదం పెరిగే అవకాశం ఉందని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం వాట్సాప్తో పాటు టెలిగ్రామ్, సిగ్నల్ వంటి అన్ని మెసేజింగ్ యాప్లకు ఒకే తరహా నిబంధనలు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. దేశంలో పెరిగిపోతున్న సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మెసేజింగ్ యాప్లపై మరింత కఠినంగా నిఘా పెట్టాలని భావిస్తోంది. ఇటీవల వాట్సాప్ ప్రతిపాదించిన యూజర్ నేమ్ ఫీచర్పై కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఫోన్ నంబర్కు బదులుగా యూజర్ నేమ్తో ఇతరులను సంప్రదించే అవకాశం కల్పిస్తే నకిలీ గుర్తింపులతో మోసాలకు పాల్పడే అవకాశం మెరుగుపడుతుందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే వ్యక్తుల పేర్లతో నకిలీ ఖాతాలు సృష్టించడం, డిజిటల్ అరెస్ట్ పెరుగుతున్న మోసాలు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం వాట్సాప్కే కాకుండా టెలిగ్రామ్, సిగ్నల్ సహా అన్ని మెసేజింగ్ ప్లాట్ఫామ్లకు ఒకే విధమైన నియంత్రణ నిబంధనలు తీసుకురావాలని పరిశీలిస్తోంది. ఇందుకోసం ఆయా సంస్థలకు వివరణ కోరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వాట్సాప్ నుంచి వచ్చిన వివరణను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. భద్రతాపరమైన సందేహాలు పూర్తిగా నివృత్తి అయ్యే వరకు భారత్లో యూజర్ నేమ్ ఫీచర్ను అమలు చేయవద్దని వాట్సాప్కు సూచించినట్లు నివేదికలు పేర్కొన్నాయి. ప్రతిపాదిత ఉమ్మడి నిబంధనలో వినియోగదారుల గుర్తింపు, మోసాల నివారణ, చట్ట అమలు సంస్థల అవసరమైన సహకారం, భద్రతా ప్రమాణాలు వంటి అంశాలపై ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. సైబర్ నేరాలను అరికట్టడంతో పాటు కోట్లాది మంది వినియోగదారుల డిజిటల్ భద్రతను మరింత బలోపేతం చేయడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం చెబుతోంది. వాట్సాప్ యూజర్ నేమ్ వివాదంతో మొదలైన ఈ పరిణామంతో దేశంలోని అన్ని మెసేజింగ్ యాప్లకు ఒకే తరహా నిబంధనల దిశగా కేంద్ర ఆలోచింపజేస్తోంది. ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే వినియోగదారుల భద్రతతో పాటు సైబర్ నేరాల నియంత్రణలో కూడా కీలక మార్పులు వచ్చే అవకాశం ఉంది.